ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ప్రత్యూష. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రెయిన్బో హాస్పిటల్స్ నుంచి డాక్టర్ హిమబిందు అన్నంరాజు గారు గైనకాలజిస్ట్ ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మనుషులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మన ఆడవారికి గర్భం దాల్చడం, ఒక బిడ్డకి జన్మని ఇవ్వడం అనేది చాలా గొప్ప వరంలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనగానే అంతలో ఒకలాంటి భయం వస్తూ ఉంటుంది. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో తల్లికి కానీ బేబీకి కానీ ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మెడికల్ ఇష్యూస్ చాలా ఉండొచ్చు. అది ప్రెగ్నెన్సీకి ముందు ఉన్న మెడికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో వచ్చిన ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనం ప్రెగ్నెన్సీకి మానిటరింగ్ ఎక్కువ అవసరం అని అనిపిస్తే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, అంతేగాని మేనేజ్ చేయలేని విషయాలు కాదు, దాని గురించి భయపడాల్సిన విషయాలు అస్సలు కావు. ఓకే, అంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఏమంటారంటే ప్రెగ్నెంట్ టైంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎక్కువగా ఆలోచించకూడదు, కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి, మంచి అట్మాస్ఫియర్ పెరగాలి అంటూ ఉంటారు. కానీ ఈ మాట డాక్టర్స్ చెప్పగానే కొంతమంది చాలా భయపడిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? స్ట్రెస్ కనుక పెరిగితే ప్రెగ్నెన్సీలో దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ అని ఒక హార్మోన్ లెవెల్ పెరుగుతుంది తల్లి బ్లడ్లో. సో దానివల్ల ప్రెగ్నెన్సీ మీద గ్రోత్, బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ రావచ్చు, తల్లి బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ రావచ్చు, చాలా ఉండొచ్చు. సో అందుకని విన్నది కరెక్టే, స్ట్రెస్ ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి, దానివల్ల అవుట్కమ్స్ ఆర్ బెటర్. బట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పినంత మాత్రాన స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. దానికి రెగ్యులర్గా డాక్టర్ని కలవాలి, చెప్పిన మందులు వాడాలి, అన్ని స్కాన్స్కి రావాలి, చెప్పినవన్నీ చేస్తే అవుట్కమ్స్ బాగానే ఉంటాయి. ఓకే, అంటే ఎక్కువగా స్కానింగ్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అది కండిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీకి రకరకాల కండిషన్స్ ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. అది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ఉంటాయి కొంతమందికి, కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చాక వస్తాయి. సో ఏదైనా కానీ దాన్ని బట్టి, ఉన్న కండిషన్ బట్టి, దానికి ఉన్న సివియరిటీ బట్టి మేము ఇచ్చే మందులు ఉంటాయి. అండ్ ఆ ఇచ్చే మందులకి వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ బట్టి మానిటరింగ్ ఉంటుంది. కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి మానిటరింగ్ తక్కువ ఉంటుంది. కొంతమందికి ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోదు, 2 అవసరం అవ్వచ్చు, 3 అవసరం అవ్వచ్చు. మెడిసిన్స్ ఎంత అవసరమో, వాళ్ళకి ఎంత రెస్పాన్స్ ఉంది దాన్ని బట్టి మానిటరింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, అండ్ ఇందాక మీరు అన్నారు కదా ఈ టైంలో ఎక్కువగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. బట్ ఇలానే కాదు, ఇంకా చాలా వస్తాయని కూడా అంటున్నారు. బట్ అవి డెలివరీ అయిపోయేంత వరకే ఉంటాయా, లేదంటే ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా? ప్రెగ్నెన్సీలో వచ్చిన కండిషన్ జనరల్లీ డెలివరీ అయిన తర్వాత పోతుంది. ఓకే, అది డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, మోస్ట్ థింగ్స్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన కండిషన్ అయితే డెలివరీ అయిన తర్వాత జనరల్లీ విత్ ఇన్ 2 to 3 months పోతుంది. ఓకే, బట్ ప్రెగ్నెన్సీ రాకముందే ఆల్రెడీ వాళ్ళకు ఉండుంటే ఆ కండిషన్ ప్రెగ్నెన్సీలో వర్సన్ అవుతుంది, అది డెలివరీ అయ్యాక పోదు. వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉందో ఆ సిచ్యువేషన్కి మళ్ళీ వెళ్తారు అంతే. ఓకే, అంటే ఈ టైంలో వచ్చిన ప్రాబ్లం ఇక్కడ అయిపోయే వరకు వెళ్ళిపోతుంది. కరెక్ట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ అలా ఉండడం వల్ల అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. సో వాళ్ళకి అసలు ఆ కండిషన్ ఎందుకు వచ్చింది, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉంటాయి కొంతమందికి. లైక్ ప్రెగ్నెన్సీ ఎంటర్ అయినప్పుడే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండొచ్చు. సో హై బిఎంఐతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి దే ఆర్ ఎట్ హైయర్ రిస్క్, బీపీ రావడానికి, షుగర్ రావడానికి. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ పేరెంట్స్ ఇద్దరు డయాబెటిక్స్ ఉంటే ఆ జీన్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే, అంటే డైట్ మెయింటైన్ చేయక, చెప్పిన ఎక్సర్సైజులు చేయక, అవన్నీ చేయకపోతే డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ లోనే మీకు అర్థమవుతుంది కదా ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అర్థమవుతుంది. సో అదే టైంలో మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారా, అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలా తీసుకోకపోతే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ ముందే చెప్తారా? అబ్సల్యూట్లీ. సో వాళ్ళు రెగ్యులర్గా అపాయింట్మెంట్స్ వస్తే వాళ్ళకి మాకు ఒక ర్యాపో అంటూ డెవలప్ అవుతుంది. సో చెప్పగలుగుతాము లైక్ ఇవి మీ రిస్క్ ఫ్యాక్టర్స్, మీకు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఇది ఉంది, ప్రెగ్నెన్సీ రాకముందు ఇష్యూస్ ఉన్నాయి, మీకు ప్రెగ్నెన్సీలో ఇవి మీకు వచ్చే కండిషన్స్ ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, ఫుడ్లో ఇవి తీసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి, డైట్ చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టాబ్లెట్స్ వాడాలి, అన్నీ చెప్తాము. అండ్ ఇవి ఫాలో అవ్వకపోతే దీస్ ఆర్ వాట్ కెన్ గో రాంగ్ అన్నీ చెప్తాము. కొంతమంది దే డోంట్ కమ్ రెగ్యులర్లీ, ఒక అపాయింట్మెంట్కి వస్తారు, మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి కనిపిస్తారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేము. సో మేము చెప్తాం కానీ వీ కాంట్ ఫాలో దెమ్.
ప్రెగ్నెన్సీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, నా ప్రెగ్నెన్సీ బాగుండాలి, నా బేబీ బాగుండాలి, అపాయింట్మెంట్కి వెళ్ళాలి, చెప్పింది వినాలి అని వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంటే చెప్తే వింటారు, దిల్ బి ఫైన్. అండ్ మనం చూస్తే చాలా మంది కూడా అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన ఉమెనే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, అందరూ చెప్తూ ఉంటారు, ఊరికి ఎందుకు హాస్పిటల్కి వెళ్తావు, వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటారు. సో అలా వెళ్ళకు, మాకు తెలుసు కదా, మేము ఎప్పటి నుంచో చూసాం, మాకు అప్పట్లో అంత హాస్పిటల్స్ లేకపోయినా మేము బాగానే ఉన్నాం కదా, మా పిల్లలు కూడా బాగానే పుట్టారు, మీరు అంతసార్లు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో అది కరెక్టా, లేదంటే ఇలా మీరు అన్నట్లు ప్రతిసారి స్కానింగ్స్ రావడం, ఎప్పటికప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారా? సో అందరికీ అన్ని స్కాన్స్ అవ్వవు, అందరికీ అన్ని హాస్పిటల్ అపాయింట్మెంట్స్ కూడా అవసరం ఉండవు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, అంటే మెడికల్ కండిషన్స్ ఉన్న మదర్స్కి ఆర్ బేబీస్ గ్రోత్లో ఏమైనా ఇష్యూస్ ఉన్న ప్రెగ్నెన్సీస్కి మాత్రమే ఎక్కువ హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ స్కాన్స్ ఉంటాయి, ఎక్కువ ఫాలో అప్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు హాస్పిటల్కి రాకపోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు రాకపోతే వాళ్ళ మెడికల్ కండిషన్ వర్సన్ అవుతుంది. అది వర్సన్ అయితే అది తల్లికి ఇబ్బంది అవుతుంది, బేబీకి ప్రమాదం అవ్వచ్చు, చాలా అవ్వచ్చు. లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఎటువంటి మెడికల్ కండిషన్స్ లేని వాళ్ళు, మదర్కి కానీ బేబీకి కానీ ఏమీ లేకుండా కంప్లీట్లీ హెల్తీ ప్రెగ్నెన్సీస్ ఆర్ కాల్డ్ లో రిస్క్. లో రిస్క్ ప్రెగ్నెన్సీస్కి అన్ని అపాయింట్మెంట్స్ ఉండవు, వాళ్ళకి జస్ట్ జనరల్ చెకప్ ఉంటుంది అట్లీస్ట్ మంత్లీ వన్స్, మేక్ షూర్ ద మదర్ అండ్ ద బేబీ ఆర్ వెల్. అంతకంటే అవసరం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు మేము బాగానే ఉన్నాం కదా చూడకుండా నువ్వు బాగానే ఉంటావు అంటాం, అది వాళ్ళ అమాయకత్వం ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు, ప్రాబ్లం ఏంటి అని అవేర్నెస్ లేకపోవటం వల్ల అలా అంటారు. ఏ తల్లి కూడా వాళ్ళ బేబీకి వాళ్ళ చైల్డ్కి హామ్ అవ్వాలని కోరుకోదు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం వల్ల అలా అంటారు. సో అవేర్నెస్ పెంచితే దిల్ బి కంప్లైంట్. అండ్ మనకి ఇప్పుడు మీరు చెప్పారు కదా లో రిస్క్ హై రిస్క్ అని, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినప్పుడే మీరు డిసైడ్ చేస్తారా, లేదంటే ఈ పీరియడ్ లోనే వాళ్ళకి మళ్ళీ లో రిస్క్, లేదంటే ఇది చేయడం వల్ల వీళ్ళకి హై రిస్క్ అయింది అని ఏమైనా డిసైడ్ చేస్తారా? సో అది వేరీ అవుతుంది. ఇప్పుడు లైక్ వి సెడ్, కొంతమంది కన్సీవ్ అవ్వంగానే వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ మొత్తం తీసుకుంటాం. లైక్ వాళ్ళకి ఏమన్నా పేరెంటల్ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, హార్ట్ డిసీజ్ హిస్టరీ ఏమైనా ఉందా, హిస్టరీ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాగే ఏమైనా ఉన్నాయా, వాళ్ళకే ఇంతకుముందు ఏమన్నా ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఆ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఆ ప్రెగ్నెన్సీలో బేబీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, అండ్ ప్రీవియస్లీ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ వచ్చి పోతూ ఉంటాయి, అలాగే ఏమైనా ప్రెగ్నెన్సీ లాసెస్ అయినాయా, ఆ ప్రెగ్నెన్సీ ఎందుకు లాస్ అయింది, అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేశారు, ప్రీవియస్ డెలివరీలో ఏమైనా కాంప్లికేషన్స్ అయినాయా, ఎలా డెలివరీ అయ్యారు, సిజేరియన్ నార్మల్, ఎంత ప్రాసెస్ చాలా ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ విజిట్ లో ఇదంతా కనుక్కుని దాంట్లో ఇచ్చిన వాళ్ళ హిస్టరీ పట్టి కొంతమంది ఫస్ట్ విజిట్ నుంచే హై రిస్క్ అవుతారు, కొంతమంది ఫస్ట్ విజిట్ లో అన్ని బాగానే ఉంటాయి, సో వాళ్ళు లో రిస్క్ అవుతారు. ప్రెగ్నెన్సీ డెవలప్ అయిన కొద్దీ మనం రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్లు కొన్ని స్కాన్స్ అవుతూ ఉంటాయి, వాటిల్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా హై రిస్క్ గా మారే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు మొత్తం బానే ఉంది అని చెప్పారు డాక్టర్, సో ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ డెవలప్ అయిన కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ 3rd month లో వస్తాయి, కొన్ని 5th month లో వస్తాయి, కొన్ని 7th month లో వస్తాయి. సో చూసుకుంటూ ఉండాలి, చూసుకుంటే తెలుస్తుంది. అండ్ మనం రీసెంట్ టైమ్స్ లో మీరు కూడా బాగానే గమనించి ఉంటారు, సో అప్పట్లో ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎక్కువగా నడవకూడదు, ఇంట్లోనే కూర్చొని ఉండాలి, అలా ఉంటేనే బేబీ హెల్తీగా పుడుతుంది, ఏం పని చేయకూడదు అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెంట్ 9 months ఇంకా 10 days లో డెలివరీ అవబోతుందా అన్న టైంలో కూడా జిమ్కి వెళ్తుంటారు, రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏది కరెక్ట్ ఏది తప్పు అని అర్థం కావట్లేదు. సో మీరేం డిసైడ్ చేస్తారంటే ఏది బెటర్ అని సజెస్ట్ చేస్తారు? అగైన్ ఇట్స్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్, ఇట్స్ వెరీ ఇండివిజువల్. ఇప్పుడు కొంతమందికి దే హ్యావ్ కంప్లీట్లీ హెల్తీ ప్రెగ్నెన్సీస్, ఏం కాంప్లికేషన్స్ ఉండవు, అలాంటి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం మంచిది. యాక్టివ్గా ఉంటే ఫస్ట్ థింగ్ వెయిట్ ఎక్కువ పెరగరు, బేబీ గ్రోత్ బాగుంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. సో దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. కొంతమందికి వెరీ స్పెసిఫిక్ కండిషన్స్, అంటే కొంతమందికి సర్విక్స్ అంటే గర్భాశయం కింద ఉండే ద్వారం అది మూసుకుని ఉండాలి నార్మల్గా చివరి వరకు, చివర్లో తెరుచుకోవాలి. కొంతమందికి అది అర్లీగానే తెరుచుకుపోతుంది. సో అది తెరుచుకోకుండా ఉండడానికి మేము మెడిసిన్స్ ఇస్తాము, స్టిచ్ వేస్తాము, అలాంటి వాళ్ళకి బెడ్ రెస్ట్ చెప్తాము. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అది మళ్ళీ తొందరగా ఓపెన్ అయిపోవచ్చు, అర్లీగా ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు. సో వాళ్ళకి మాత్రం రెస్ట్ చెప్తాం. ఇంకొంతమంది ప్లెసెంటా కిందకు ఉంటుంది, లో లైన్ ప్లెసెంటా అంటాం, మరి ప్లెసెంటా ప్రీవియా, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్న మంత్రాన బెడ్ రెస్ట్ అక్కర్లేదు, బట్ కొంతమందికి బ్లీడింగ్ మాటికి అవుతూ ఉంటుంది, అలాంటి వాటికి మళ్ళీ రెస్ట్ చెప్తాము. అలా వెరీ స్పెసిఫిక్ కండిషన్స్కి తప్ప
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండొచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఉండాలి. ఉంటేనే యూ కెన్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఎక్సెస్ వెయిట్ గెయిన్. బికాజ్ ఇప్పుడు దేర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ క్రైటీరియా, ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ పెరిగితే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగుంటాయి. అంతకంటే ఎక్కువ వెయిట్ పెరిగిన వాళ్ళకి జనరల్లీ ఏదో కాంప్లికేషన్ వస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు వీ ప్రిఫర్ దెమ్ యాక్టివ్గా ఉండండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, దెన్ దే ఆర్ గుడ్. ఓకే, మరి ఓవర్గా కాకుండా కరెక్ట్, మోడరేట్, ఏదైనా మోడరేట్ యాక్టివిటీస్, ఏది ఎక్సెసివ్గా చేయకూడదు. ఓకే. అంటే పర్ఫెక్ట్ వెయిట్ ఎంత ఉంటే బెటర్ అంటారు? వెయిట్ ఎంత ఉంటుంది అనేది బుకింగ్ ఫస్ట్ విజిట్లో ఎంత వెయిట్ ఉన్నారని దాన్ని బట్టి వాళ్ళు ఎంత పెరగాలని ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విజిట్లో చాలా సన్నగా 40 kgsతో ఎర్లీ ప్రెగ్నెన్సీ బిగినింగ్లో వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి ఎక్కువ వెయిట్ పెరగాలి, ఆల్మోస్ట్ 17 to 18 kgs పెరగాలి ప్రెగ్నెన్సీలో అని చెప్తాం. బికాస్ 40 kgs పీడియాట్రిక్ వెయిట్. అడల్ట్ మెడికేషన్స్ మేము ఇవ్వడానికి కనీసం 50 దాటాలి. సో అమ్మాయిని ఎక్కువ పెరగమని చెప్తాము. వెరస్ కొంతమంది 90 kilos స్టార్ట్ అవుతారు ప్రెగ్నెన్సీ, వాళ్ళకి మోర్ దెన్ 5-6 kilos పెరగద్దని చెప్తాం. బికాస్ వాళ్ళు ఎక్కువ పెరిగితే దే ఆర్ ఆల్రెడీ వెరీ ఒబీస్, ఇంకా పెరిగిన కొద్దీ ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ విజిట్లో వెయిట్ ఎంత దాన్ని బట్టి వాళ్ళు ఎంత పెరగాలనేది ఉంటుంది. యావరేజ్గా చెప్పాలంటే లైక్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ నార్మల్ వెయిట్తో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే యావరేజ్ వెయిట్ గెయిన్ షుడ్ బి అరౌండ్ 1 to 1.5 kg per month. సో ఎంటైర్ ప్రెగ్నెన్సీకి 10 to 12 kilos కంటే పెరగక్కర్లేదు, అస్సలు అవసరం లేదు. చాలా మంది ఇండియాలో ఇద్దరికి తినాలి అని చాలా ఫుడ్ పెట్టేసి 20-30 kilos పెరుగుతారు ప్రెగ్నెన్సీలో. అలాంటి బేబీ హెల్తీగా ఉండిద్ది, బేబీ చబ్బీగా పుట్టిద్ది, తిను ఎత్తిను అని పెడుతూ ఉంటారు. సో నార్మల్ టైంలో ఉండే ప్రేమ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్, ఆ ప్రేమ ఇలా కాకుండా వేరే విధాలుగా చూపించుకోవాలి. ఎస్, కరెక్ట్. అంటే ఇప్పుడు చెప్తుంటారు కదా, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అందరిలో ఉంటుందా, లేదంటే వాళ్ళలో కూడా ఏమైనా కొంతమంది హెల్దీగానే ఉంటారు, లేదంటే కొంతమందికి అట్లా ఏమైనా ఉంటుందా? ఉంటుంది, ఎందుకంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా అగైన్ ప్రెగ్నెన్సీ ముందు వాళ్ళకి ఒబిసిటీ వల్ల ఇంకేమీ మెడికల్ ఇష్యూస్ లేకపోతే అండ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు ఎక్సర్సైజ్లు సరిగ్గా చేసి డైట్ ఫాలో అయ్యి ఎక్కువ వెయిట్ పెరగకుండా 4-5 kilos కంటే ఎక్కువ వెయిట్ పెరగకుండా ఉంటే కంప్లీట్లీ నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి వాళ్ళకి. బేబీ గ్రోత్ బాగుంటుంది, శుభ్రంగా నార్మల్ డెలివరీస్ అవుతాయి, దే డూ వెరీ వెల్. వెరాస్ కొంతమంది ఒబిసిటీ వల్ల ఆల్రెడీ మెడికల్ కండిషన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఎంటర్ అయినప్పుడే వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉంటాయి. ఉన్నా కూడా అగైన్ ఇఫ్ దే ఫాలో ఎవ్రీథింగ్ దే మైట్ బి ఓకే. బట్ కంట్రోల్ అవ్వకుండా దే స్టార్ట్ ఎట్ అరౌండ్ 100-105 kgs అండ్ దెన్ ఎవ్రీ మంత్ 3-4 kilos పెరుగుతూ ఎట్ ది ఎండ్ ఆల్మోస్ట్ 130-140 kilos ఉంటారు. అలాంటి వాళ్ళకి డెలివరీ కాంప్లికేషన్స్ చాలా అవుతాయి, ప్రెగ్నెన్సీస్ కూడా చాలా కష్టం, చాలా మెడికల్ ఇష్యూస్ వస్తాయి తన బేబీస్కి, మదర్కి, అందరికి. అండ్ బేబీస్ జనరల్లీ గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతారు, అంటే చిన్న బేబీస్ వస్తారు వాళ్ళకి, బికాస్ వాళ్ళ ప్లసెంటా సరిగ్గా పనిచేయదు అంత ఒబిసిటీ ఉన్న వాళ్ళకి. సో ఆ ప్లసెంటా సరిగ్గా పనిచేయకపోతే మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ ట్రాన్స్ఫర్ అవ్వదు సరిగ్గా. సో బేబీస్ ఎక్స్పెక్టెడ్ వెయిట్ కంటే చిన్నగా ఉంటారు. ఓకే. అండ్ అవును, చాలా మంది కూడా నేను చాలా లావు ఉన్నాను, ఇది నా కరెక్ట్ టైం కాదు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది అని. సో అది కరెక్టే ఇఫ్ దే హ్యావ్ ద టైం. సో అగైన్ ఇఫ్ దర్ 42 years old నేను వెయిట్ తగ్గి ఇంకో 4 ఏళ్ళకి ప్లాన్ చేస్తా అంటే నాట్ కరెక్ట్. సో ఇఫ్ దే హ్యావ్ ద టైం, ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ హెల్తీగా ఎంటర్ అయితే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది. సో హెల్త్ ఆప్టిమైజ్ చేసుకోవాలి బిఫోర్ యూ కన్సీవ్, దట్స్ ద రైట్ వే టు డూ ఇట్. ఓకే. సో మీరు అన్నట్లే ఇందాక 45 years తర్వాత కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, నో యూజ్ అని. బట్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో ఒక 35 years మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా ఏముందిలే టైం ఉంది కదా, నేను ఇంకా యంగే కదా అనుకుని 35 years కల్లా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకొంతమంది ఏంటంటే అర్లీగా మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇట్లా ఈ టైం అంటే కరెక్ట్ టైం కాకుండా ఎక్కువ ఏజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల, లేదంటే త్వరగా ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి. యంగ్ గర్ల్స్ అంటే టీనేజ్ గర్ల్స్ ప్రెగ్నెన్సీస్ ఆర్ జనరలీ హై రిస్క్. అలాగే above the age of 35 they are considered high risk. not everybody but they are considered high risk. ఎందుకంటే again వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి ఉంటుంది. a very fit 35-year-old and a very unfit 25-year-old కంపేర్ చేస్తే 25-year-old might have a more complicated pregnancy. but generally as a general principle చూస్తే 35 దాటితే జనరలీ బ్లడ్ ఫ్లో టు ది యూట్రస్ స్లైట్లీ చేంజ్ అవుతుంది, ప్లసెంటల్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, ఎగ్ రిలీజ్ అంటే ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కొంచెం. సో ద ప్రెగ్నెన్సీ మే నాట్ బి సో హెల్తీ. బట్ దాని మీనింగ్ ఇస్ నాట్ దట్ 35 దాటిన ప్రతి అమ్మాయికి ప్రెగ్నెన్సీ హై రిస్క్ అవుతుందని కాదు, రిస్క్ ఇస్ స్లైట్లీ హయ్యర్.
ఒక 35-36 అమ్మాయి ప్రెగ్నెన్సీ కంపేర్ టు 28 అమ్మాయిని చూస్తే షీ హ్యాస్ అ స్లైట్లీ హయ్యర్ ఛాన్స్. అంతేగాని నాట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అంతే. సిమిలర్లీ టీనేజ్ గర్ల్స్కి బికాస్ దేర్ బాడీ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్, స్టిల్ గ్రోయింగ్, ఆ యూట్రస్కి ఇంకా మసిల్ స్ట్రెంగ్త్ కూడా ఫుల్గా ఉండదు ఇంకా. సో వాళ్ళకి స్మాల్ బేబీస్ వస్తారు, ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి. సో దేర్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. సో ఇలాంటి కేసెస్ మీరు ఏమైనా చూసారా? ఇట్లా ఎర్లీగా ప్రెగ్నెంట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు దాన్ని క్యూర్ చేసింది ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా ఉంటాయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్. అంటే మనకి హైదరాబాద్ సెట్టింగ్ లో తక్కువ, రూరల్ సెట్టింగ్స్ లో వస్తారు. ఓల్డ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి 15-16 పెళ్లిళ్ళు అయిపోతాయి, 17-18 ప్రెగ్నెన్సీస్. 17-18 ఆల్రెడీ 2-3 ప్రెగ్నెన్సీస్ అయ్యి మిస్క్యారేజెస్ అయ్యి వస్తారు, వీ వాంట్ బేబీ అని. సో వాళ్ళకి జనరలీ టెస్ట్లు అన్ని చేస్తే మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ అన్ని కరెక్ట్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి, అండ్ వాళ్ళందరూ జనరల్ చాలా చిన్నగా సన్నగా ఉంటారు, వెయిట్ కూడా తక్కువ ఉంటారు. సో కొంచెం వాళ్ళకి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ మెటర్నల్ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ చేసి ప్రెగ్నెన్సీ వస్తే అవుట్కమ్స్ బాగుంటాయి. ఓకే. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే ఎర్లీ ఏజ్ లో ఎక్కువ ప్రెగ్నెంట్ రావడం వల్ల మోస్ట్లీ ఉంటుందా లేదంటే అందరిలో ఏది ఉండదు ఎప్పుడు, ఏదైనా కొంతమంది కొన్ని ఉంటే అందరికీ అన్ని ఉండవు. అవునవును. కానీ మనం పాత వాళ్ళు చూస్తే, అంటే మన పెద్దవాళ్ళు మదర్ అట్లయితే అప్పట్లో అందరికి 11 years కి 14 years కి మ్యారేజ్ అయ్యేది కదా, బట్ వాళ్ళకి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపించేవి కాదు మ్యామ్? తెలియదు ఎవరికి, కనిపించాయి ఆ కాలంలో కూడా కనిపించాయి. ఆ కాలం వాళ్ళని మీరు వెళ్ళి మాట్లాడితే ఒక్కొక్కరికి 15-20 ప్రెగ్నెన్సీలు ఉంటాయి. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ విల్ బి 5 or 6. చాలా ప్రెగ్నెన్సీస్ వస్తాయి, మిస్క్యారేజ్ అయిపోతాయి, పోతాయి. లేకపోతే 4th month 5th month లో అబార్షన్స్ అయిపోతాయి, లేకపోతే బిడ్డ పుట్టి చచ్చిపోతారు. సో చాలా మందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ స్మాల్ పర్సెంటేజ్. ఓకే. అంటే అప్పట్లో నాలెడ్జ్ తెలియదు కాబట్టి, మీడియా ఇవన్నీ లేవు కాబట్టి లోపలే దాగిపోయేవి, ఇప్పుడు తెలుస్తున్నాయి అంటారు. అంతేనా? అంతే. ఓకే. అండ్ ఈ 35 above years వాళ్ళకు కూడా అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది అన్నారు. బట్ అలా ఉండాలి అంటే 35 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళు హెల్దీ బేబీని డెలివర్ చేయాలి అనుకుంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్డ్గా వస్తే అవుట్కమ్స్ బాగుంటాయి, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వెన్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్, అప్పుడే వెళ్ళి డాక్టర్ని కలవాలి. కలిస్తే మేము ఇలా 2 months 3 months ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామంటే అప్పుడే టెస్ట్లన్నీ చేసేస్తాము. బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్ అవ్వాల్సినవన్నీ చేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ట్రీట్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీకి ముందే ట్రీట్ చేస్తే ప్రెగ్నెన్సీ బాగుంటుంది. బికాస్ చాలా మందికి ప్రెగ్నెంట్ అయ్యాక ద ఫస్ట్ టైం దే సీ అ డాక్టర్ ఇన్ దర్ లైఫ్ ఇస్ వెన్ దే కన్సీవ్. చాలా మందికి అప్పుడు వచ్చినప్పుడు టెస్టులు చేస్తే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి, బీపీ ఎక్కువ ఉంటుంది, థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ అప్పుడు ట్రీట్ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది. ప్రెగ్నెన్సీ ఈజ్ ఆన్ గోయింగ్, సో దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ మీద. సో ముందే కలిస్తే హెల్త్ బాగా ఉంటే బిఫోర్ దే కన్సీవ్ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. ఎలాగో మీరు ఇందాక ప్లాన్డ్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని మాట్లాడారు. సో మనం చూస్తే ఈజీగా కొంతమంది ఏంటంటే ఇప్పుడే 1 year అయింది కదా మ్యారేజ్, సో ఎంజాయ్ చేద్దాం, తర్వాత ప్లాన్ చేద్దాం, ఎందుకంటే లైఫ్ని మళ్ళీ ఎంజాయ్ చేయలేం పిల్లలు వచ్చాక అనుకుంటూ ఉంటారు. సో అందుకని వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ టాబ్లెట్స్ వదిలేసుకుంటూ ఉంటారు, అబార్షన్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల నెక్స్ట్ ప్లాన్ చేద్దామన్నా కూడా కొంతమందికి అవ్వదు. కరెక్ట్. సో దానివల్ల అవ్వకుండా ఉండాలంటే ఏమైనా? సో అదే, ప్లాన్ చేయకుండా రాకూడదు, వస్తే. సో ఐ మీన్ ఫస్ట్ థింగ్, రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది తెలియాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్డ్గానే రావాలి అంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ కాంట్రసెప్టివ్ ఆప్షన్స్. చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అది ప్రాపర్గా డాక్టర్ని కలిసి వాళ్ళ పర్టికులర్ హెల్త్ కండిషన్ బట్టి కౌన్సిలింగ్ తీసుకుంటే దెర్ ఆర్ ఆప్షన్స్ దట్ కెన్ బి యూస్డ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఉమెన్స్ హెల్త్. సో వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ప్రెగ్నెన్సీ రావాలి, వద్దనుకున్నప్పుడు రాకూడదు. ప్రెగ్నెన్సీ వస్తే అది వాళ్ళు టర్మినేట్ చేసుకోవటానికి అగైన్ చాలా చోట్ల రకరకాలు జరుగుతాయి. అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఫార్మసీలో కూడా మెడిసిన్లు ఇస్తారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. కరెక్ట్. సో టర్మినేషన్ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి ఫార్మసీలో, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్. బికాస్ నోబడీ స్కాన్స్ ద ఉమెన్, అది ఎలాంటి ప్రెగ్నెన్సీయో తెలియదు ఎవరికి, అసలు నార్మల్ ప్రెగ్నెన్సీయా, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా ఏమీ తెలియకుండా ఫార్మసీలో నాకు వద్దా అన్న నాకు టాబ్లెట్ ఇవ్వండి ఇచ్చేస్తారు. వేసుకుంటారు, వేసుకున్నాక వస్తారు మా దగ్గరికి, బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ అవుతుంది, ఏదో అయిపోతుందని. అప్పుడు స్కాన్ చేస్తే దాంట్లో ఇష్యూస్ కనిపిస్తాయి. ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏ ఆడపిల్ల ఉండకూడదు.
సో ఇఫ్ యూ డోంట్ వాంట్ అ ప్రెగ్నెన్సీ ఫైన్, సీ అ డాక్టర్, సీ అ ప్రాపర్ డాక్టర్, మ్మ్. ప్రాపర్గా అసెస్ చేసి ప్రాపర్గా మెడిసిన్స్ ఇస్తారు. అలా అబ్నార్మల్ యూసేజ్ వల్ల యూట్రస్ డ్యామేజ్ అవ్వచ్చు. డ్యామేజ్ అంటే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి దేర్ మైట్ బి ఇష్యూస్. ఇప్పుడు వద్దనుకొని ఇన్ని చేస్తున్నారు, తర్వాత కావాలనుకున్నప్పుడు మళ్ళీ చాలా కష్టపడతారు అప్పుడు. అండ్ కొంతమంది సర్జరీస్ కూడా చేయించుకుంటారు జస్ట్ టు క్లీన్ అప్ ద ప్రెగ్నెన్సీ. సో దానివల్ల కూడా యూట్రస్ లైనింగ్ కొన్నిసార్లు దెబ్బతింటుంది. దానివల్ల కూడా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఏదో ఇవన్నీ చేసేసి లాస్ట్ మినిట్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు, లైక్ నాకు కావాలి మ్యామ్, నేనే తప్పు చేసేసాను అని. సో అప్పుడు కూడా ఛాన్స్ ఉంటుందా, అంటే ఇన్ని టాబ్లెట్స్ యూజ్ చేసి ఫస్ట్ అంతా పోగొట్టుకొని ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కావాలి, నేను అవ్వాలి, నాకు పాజిటివ్ అవ్వాలి అనుకుని వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే ఆ ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ లాంగర్, మెడికేషన్స్ వాడాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఈవెన్చువల్లీ దే విల్ కన్సీవ్. బట్ అనవసరమైన అవస్థ ఇదంతా. కరెక్ట్. సో ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ బేబీకి జస్ట్ 2 months కూడా కంప్లీట్ అవ్వకముందే నెక్స్ట్ దానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మళ్ళీ ఇలాంటి హై రిస్క్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఉంటుంది, అర్లీగా ప్లాన్ చేయడం వల్ల? ఎందుకంటే ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ మదర్ బాడీలో ఉన్న హార్మోన్స్ కానీ ఫిజియాలజీ కానీ అన్ని నార్మల్ అవ్వటానికి మినిమం ఇట్ టేక్స్ 2 to 3 months. అండ్ ఆ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ అంటే లైక్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ రికవర్ అవ్వటానికి మినిమం 3 months. ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎగ్జాషన్ ఉంటుంది. దానివల్ల మదర్కి ఓపిక ఉండదు, నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్రెడీ బాడీ ఈజ్ క్వైట్ వీక్. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ మోర్ టు ద ప్రెగ్నెన్సీ. అండ్ అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ విల్ బి హై రిస్క్, ఎందుకంటే న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు ప్రెగ్నెన్సీకి. సో బేబీ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ రావటం, మళ్ళీ ఎనీమియా రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో జనరలీ మినిమం 6 months ఇస్ వాట్ వీ వుడ్ అడ్వైస్ డెలివరీ టు కన్సెప్షన్. నార్మల్ డెలివరీస్ అయితే, సిజేరియన్ అయితే ఇఫ్ దే వాంట్ టు ట్రై నార్మల్ ఫర్ నెక్స్ట్ టైం మినిమం 18 months. లేదు పర్లేదు మళ్ళీ సిజేరియన్ అన్నా కూడా అప్పుడు మినిమం 6 months గ్యాప్. అంతకంటే లోపుగా కన్సీవ్ అయితే జనరల్లీ మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఛాన్స్ ఉంటుందా, నాకు నార్మల్ డెలివరీ కావాలి లేదంటే నాకు సిజరేనే కావాలి అని ఏమైనా ఛాన్స్ ఉంటుందా, లేదంటే వాళ్ళే కండిషన్ బట్టి మీరు ప్రిఫర్ చేస్తుంటారా? ప్యూర్లీ సిజేరియన్ చెయ్యాలి అనే కండిషన్స్ చాలా తక్కువ. ఓకే. కానీ బయట మాత్రం ఇదే ఎక్కువ అని వింటున్నాం. అదే ఐ కమ్ టు ఇట్. సో యాక్చువల్ మెడికల్ ఇండికేషన్ ఫర్ సిజేరియన్ అంటే అసలు నార్మల్ ట్రై చెయ్యకూడదు, ఓన్లీ సిజేరియనే చేయాలి అనే కండిషన్స్ తక్కువ. దాంట్లో కొన్ని బేబీ పొజిషన్ సరిగ్గా లేకపోతే ఏం చేయలేము, హెడ్ కిందకు ఉండాలి నార్మల్ అవ్వాలంటే. సో అది కాకుండా ఇంకే పొజిషన్లో ఉన్నా సిజేరియన్ అవుతుంది. అది కాకుండా ఆ బేబీ డెలివరీకి ఏదైనా అడ్డంగా ఉంటే, అంటే లైక్ ప్లసెంటా లో ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, అలాగే ఉన్న ఆ ద్వారానికి అడ్డంగా ఉంటే షీ నీడ్స్ సిజేరియన్. ఇవి 2 గ్యారంటీడ్ ఇండికేషన్స్ ఫర్ సిజేరియన్. ఇవి కాకుండా అదర్ కండిషన్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఒక సిజేరియన్ అయినంత మాత్రాన సిజేరియన్ చేయక్కర్లేదు, ఎర్లీగా లేబర్ వెళ్ళినంత మాత్రాన సిజేరియన్ చేయక్కర్లేదు, వాటర్స్ బ్రేక్ అయినంత మాత్రాన సిజేరియన్ చేయక్కర్లేదు. ఆల్ ఆఫ్ దీస్ ఉమెన్ కెన్ హ్యావ్ నార్మల్ డెలివరీస్ అండ్ వీ డూ దట్. వీ డూ నార్మల్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. సిజేరియన్ ఓన్లీ అవసరం అయితేనే చేస్తాం. బట్ ఈ మధ్య కాలంలో మెడికల్ ఇండికేషన్స్ కాకుండా నాన్ మెడికల్ ఇండికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ద ఉమెన్ ఆర్ సో స్కేర్డ్, దే డోంట్ వాంట్ టు లేబర్. వాళ్ళు వచ్చి మాకు సిజేరియన్ కావాలంటారు. ఏముండదు, లో రిస్క్ ఉమెన్, ఏం మెడికల్ ఇష్యూ ఉండదు. మేము ఎంకరేజ్ చేస్తాం నార్మల్ ట్రై చేయండి అని. నాకు వద్దు, నాకు సిజేరియన్ కావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయిపోయిందో కదా. అప్పట్లో అందరూ నార్మలే కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు మేము కన్విన్స్ చేయాల్సి వస్తుంది నార్మల్కి. కరెక్ట్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం హై రిస్క్, లో రిస్క్ అని. బట్ లాస్ట్ మినిట్ వరకు, అంటే ఇప్పుడు ఇంకొక 1 minute బేబీ డెలివరీ అవ్వబోతున్నారు అనే మినిట్ వరకు మనం చెప్పలేం కదా ఇది హై రిస్కా లో రిస్కా అని. అలా ఏం ఉండదు. అంటే లాస్ట్ మినిట్ లో కూడా బేబీ టర్న్ అవుతుంది, అది కాంప్లికేషన్స్ ఇన్ డెలివరీ. దట్ అది ప్రెగ్నెన్సీ హై రిస్క్ లో రిస్క్ కి సంబంధం లేదు. అది ప్రెగ్నెన్సీ ఏదైనా సరే డ్యూరింగ్ లేబర్ బేబీ ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. జనరలీ హెల్తీ బేబీ విల్ టాలరేట్ లేబర్. బేబీ చిన్నగా ఉన్నా, గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్నా, బ్లడ్ ఫ్లోస్ లో ప్రాబ్లం ఉన్నా, దేర్ ఇస్ అ ఛాన్స్ బేబీ మే నాట్ టాలరేట్ లేబర్. బట్ అంతేగాని అంటే అవుట్కమ్ చివరి వరకు నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా చెప్పలేరు, ఫెయిర్ ఎనఫ్. బట్ హై రిస్క్ లో రిస్క్ సంబంధం లేదు దానికి. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక పేషెంట్, ఒక ఉమెన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెప్తారు కదా హై రిస్క్ ఉంది అన్నప్పుడు, ఆమె ఎంత
స్ట్రాంగ్గా ఉండాలో పేరెంట్స్ కూడా ఆమెకి అంత మోటివేషన్ ఇవ్వాలి అని మంచి చెప్తూ ఉండాలి ఏం ప్రాబ్లం ఉండదు అని. ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో సైకలాజికల్ సపోర్ట్. ఫిజికల్ కండిషన్ వీ విల్ టేక్ కేర్, ఎందుకంటే బ్లడ్ రిపోర్ట్స్ బట్టి, స్కాన్స్ బట్టి, మెడికేషన్స్ అవి చెప్తాం. బట్ సైకలాజికల్లీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది భయపడతారు ప్రెగ్నెన్సీ అంటే, కొంతమంది ఎక్సైటెడ్గా ఉంటారు, కొంతమంది దే ఆర్ జస్ట్ సో వరీడ్, ఏమవుతుంది, నేను కోప్ అవుతానా లేదా, బేబీ ఎలా ఉంటుంది, విల్ ఐ మేనేజ్. అండ్ దెన్ ఆఫీస్, మోస్ట్ పీపుల్ ఆర్ వర్కింగ్ దీస్ డేస్, సో ఆఫీస్ స్ట్రెస్ మేనేజ్ చేయటం, వాళ్ళ టైమింగ్స్ చూసుకోవటం, ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో అన్ప్రెడిక్టెడ్గా దే కెన్ స్టార్ట్ క్రయింగ్, దే కెన్ గెట్ యాంగ్రీ, చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఏదైనా అయినప్పుడు దే నీడ్ దట్ ఫ్యామిలీ సపోర్ట్. ఓకే. ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఉమెన్కి కోప్ చేయటం. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ప్రొవైడింగ్ మీల్స్ అండ్ థింగ్స్, సైకలాజికల్ సపోర్ట్. సో ఇఫ్ ద ఉమెన్ ఇస్ ఫీలింగ్ లో, ఏం పర్లేదు అలాగే ఉంటుంది అని చెప్పి కొట్టిపడేయకూడదు. అవును. పర్లేదు, ఇట్స్ ఓకే, హార్మోన్ చేంజెస్ ఉంటాయి, వి అండర్స్టాండ్, వాట్ కెన్ వి డూ టు హెల్ప్ యూ, ఇలా సపోర్ట్ ఉండాలి. వెదర్ పేరెంట్స్ అవ్వండి, ఫ్రెండ్స్ అవ్వండి, సిబ్లింగ్స్, హస్బెండ్, ఎనీబడి. ఆ టైంలో మంచి పీస్ ఉండాలి. కొంతమంది ఎక్కువగా ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, అది వేరీస్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది స్ట్రెస్ రెస్పాన్స్. సో దట్స్ వేరియబుల్. అంటే మీరు చెప్తారా నువ్వు తీసుకోవచ్చు, లేదంటే ఫుడ్ ఎక్కువ అంత తినకు, కొంచెం నార్మల్ గా తిను అని? కొంతమందికి చెప్తాం, ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో చెప్తాము, మీరు కొంచెం చూసుకోవాలి, కార్బ్స్ తగ్గించండి, ప్రోటీన్ పెంచండి, వి టెల్ దెమ్. ఓకే. సో ఫైనల్గా మీరు ఇప్పుడు హై రిస్క్ అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, యోగా ఎలా చేయాలి, అండ్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? అన్నీ చెప్తాం, ఆల్ ఆఫ్ దోస్. సో అట్ ఎవ్రీ స్టేజ్ డిఫరెంట్ అడ్వైస్ ఉంటుంది. సో ఇనిషియల్లీ ప్రెగ్నెన్సీ బిగినింగ్లో ఫస్ట్ రిస్క్ అసెస్ చేస్తాము, దాన్ని బట్టి బేసిక్స్ చెప్తాము. అండ్ దెన్ ఫర్దర్ స్కాన్స్లో ఏమైనా రిస్క్ వస్తే దాన్ని బట్టి మెడికేషన్స్ చేంజ్ ఏమైనా ఉంటుందా, అంతా బాగానే ఉంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్సర్సైజెస్కి కోచింగ్ ఉంటుంది. అండ్ దెన్ లేబర్ ప్రిపరేషన్ క్లాసెస్ ఉంటాయి, సో లేబర్కి ఎక్సర్సైజెస్ అవి చెప్తాము. అండ్ దెన్ హౌ టు కోప్ విత్ పెయిన్, నాట్ టు ఫియర్ ఇన్ అబౌట్ ద పెయిన్ ఇన్ లేబర్, అవన్నీ చెప్తాము. అండ్ దెన్ అవన్నీ కాకుండా బేబీ మానిటరింగ్ ఉంటుంది. ఓకే. అండ్ దెన్ బేబీ మానిటరింగ్లో గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, దాన్ని బట్టి బేబీకి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మీరు డెలివరీ అయిన తర్వాత. ప్రీటర్మ్ డెలివరీ అయితే హౌ టు ప్రిపేర్ ఫర్ అ స్మాల్ బేబీ, ఓకే, అవన్నీ చెప్తాం. ట్విన్స్ అయితే హౌ టు కేర్ ఫర్ ట్విన్స్, హౌ టు మానిటర్ ద బేబీస్ గ్రోత్. There is a lot of counseling which goes into it, lot of monitoring which goes into it. ఓకే. సో ఎలాగో ట్విన్స్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. సో ట్విన్స్ అని వాళ్ళకి తెలిసిన వెంటనే అది డిసైడ్ అయిపోతుందా హై రిస్క్ అని? అంతే, ఆల్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై రిస్క్. ఎందుకంటే ట్విన్స్కి దెర్ ఆర్ 2 pregnancies ఇన్సైడ్ ద వూంబ్. ట్విన్స్లో రకరకాల ట్విన్స్ ఉంటాయి, బట్ ఏ రకమైన ట్విన్స్ అయినా దెర్ ఆల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఎందుకంటే 2 pregnancy sacs, 2 babies, 2 placentas. So risk of everything is double. Risk of having sugar is double, risk of having BP is double, risk of having preterm delivery is double, risk of everything is double. So they will have very close monitoring. కానీ అప్పట్లో ఫీల్ అయ్యే నాకు ట్విన్స్ ఉంటే చాలా బాగుండేది అని, బట్ ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు కదా అలాగా, నాకు వద్దురా బాబు అనుకుంటున్నారు. మేనేజ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ కదా, డెలివరీ అయిన తర్వాత ఇద్దరు ఒకరిని పెంచడమే కష్టం, ఇద్దరిని ఒకేసారి పెంచడం ఇస్ నాట్ ఈజీ. అండ్ నిజమా మ్యామ్, అంటే ట్విన్స్ అంటే ఒకరు హెల్దీగా ఉంటారు, ఒకరు అన్హెల్దీగా ఉంటారు, అండ్ మదర్ తీసుకునే ఫుడ్ కూడా ఒకరికే బాగా వెళ్తుంది, ఒకరికి తక్కువ వెళ్తుంది అని చెప్తూ ఉంటారు కదా? అది టైప్స్ ఆఫ్ ట్విన్స్ బట్టి ఉంటాయి. కొంతమంది ట్విన్స్ అయితే 2 సెపరేట్ ప్లసెంటాస్ ఉంటాయి. సో ఏ ప్లసెంటా ఆ ప్లసెంటా విల్ ఫీడ్ ఈచ్ బేబీ ఇండివిజువల్లీ. కొన్ని రకాల ట్విన్స్ కి దే షేర్ ద ప్లసెంటా, మోనోకోరియనిక్ ట్విన్స్ అంటాం. వాళ్ళకి ఒకటే ప్లసెంటా 2 బేబీస్ ని ఫీడ్ చేయాలి. అలాంటప్పుడు ఒక బేబీకి ఎక్కువ న్యూట్రిషన్, ఒక బేబీ తక్కువ న్యూట్రిషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ట్విన్స్ కి మానిటరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ చూసుకుంటూ ఉండాలి ఏమైనా చేంజెస్ ఉన్నాయా న్యూట్రిషన్ లెవెల్స్ ఇద్దరికి అని. బట్ సింగిల్ ప్లసెంటా ఫర్ ఈచ్ బేబీ ఉన్న బేబీస్ ఆర్ ట్విన్స్లో స్లైట్లీ లెస్సర్ రిస్క్. మోనోకోరియానిక్ అంటే డైకోరియానిక్ ట్విన్స్ ఆర్ లెస్ రిస్క్. ఓకే. సో ఈ ట్విన్స్ అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి హై రిస్క్ అవ్వకుండా? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఖచ్చితంగా అవుతుంది, బట్ మనం ఇందాక అనుకున్నాం కదా, అంటే ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని, బట్ అవన్నీ రాకుండా ఎలా ఫుడ్ వల్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఫస్ట్ నుంచి హెల్తీ డైట్ తీసుకోవాలి. అంటే జంక్ తినకూడదు, బయట ఫుడ్ తినకూడదు, హోమ్ మేడ్ హెల్తీ ఫుల్లీ కుక్డ్ హై ప్రోటీన్ లో కార్బ్. ఫస్ట్ నుంచి అది మెయింటైన్ చేయగలిగితే మెజారిటీ ఆఫ్ ద డైట్ రిలేటెడ్ ఇష్యూస్ అవాయిడ్ చేయొచ్చు. కొన్ని కంట్రోల్లో ఉండవు, అవి ఏం చేయలేరు.
ఓకే. సో వీళ్ళు కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం ఉండొచ్చు. ఇలాంటి ఉండొచ్చు. ట్విన్స్‌కి జాగింగ్. అగైన్ లైక్ వి డిస్కస్ సర్వైకల్ లెంత్ బట్టి ఉంటుంది. సర్విక్స్ లెంత్ కనుక నార్మల్ ఉంటే నార్మల్‌గా ఉండొచ్చు వాళ్ళు. ట్విన్స్‌కి చాలా మందికి షార్ట్ సర్విక్స్‌లు ఉంటాయి. ఉన్న వాళ్ళకి దే కాంట్. అప్పుడు కొంచెం రెస్ట్‌లో ఉండమని చెప్తాం వాళ్ళకి. అగైన్ ఇండివిడ్యువలైజ్డ్ అందరికీ ఒకేలాగా ఉండదు అడ్వైస్. ఓకే. సో ఇంత జాగ్రత్తగా అన్నీ చూసుకొని ప్రతిదానికి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఓన్‌గా డెసిషన్ తీసుకోవద్దు అంటారు. కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పిన అపాయింట్మెంట్‌లు అన్నిటికి రావాలి ఫస్ట్. చెప్పిన మందులు వేసుకోవాలి. అండ్ సొంతగా ఏమీ వాడొద్దు. అండ్ చాలా మంది డాక్టర్స్ జంప్ చేస్తారు. ఒక అపాయింట్మెంట్ ఒక డాక్టర్, ఇంకో అపాయింట్మెంట్ ఇంకో డాక్టర్, నలుగురు ఐదుగురిని కలుస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ డాక్టర్‌కి ఇంకో డాక్టర్ ఏం చెప్పిందో తెలీదు. కరెక్ట్. సో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మిస్ అవుతారు. కేర్ మిస్ అవుతుంది. సో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అప్పుడు. ఓకే. ఐడెంటిఫై అవ్వవు కాంప్లికేషన్స్ వచ్చిన. బట్ ఏంటంటే కొంతమందికి అవైలబుల్‌లో ఉండరేమో కదా! లైక్ ఏంటంటే దూరంగా ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. బట్ నెక్స్ట్ కొంతమంది ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అలాంటి ఛాన్సెస్‌లో ఎలాంటి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు డెలివరీ అవుదాం అనుకుంటున్నారో ఆ డాక్టర్ దగ్గర చూపించుకోవటం కరెక్ట్. ఓకే. ఎందుకంటే రకరకాలు ఏదో ఒక డాక్టర్ బట్ స్టిక్ టు వన్ డాక్టర్. సో ఫుడ్ విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక విధంగా డిసైడ్ అయిపోతూ ఉంటారు. అంటే లైక్ ఎట్లా అంటే డేట్స్ తినకూడదు, హీట్ అని చెప్తూ ఉంటారు. కొంతమంది పప్పాయ తినకూడదు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే పప్పాయ తినొచ్చు, పప్పాయ తినకూడదు అంటుంటారు. సో ఇవన్నీ ఏంటి? ఏది కరెక్ట్? అన్ని మిత్స్. అవునా? అన్ని తినొచ్చు, మ్మ్. ఏమీ అవ్వదు. ఏదైనా moderation లో అన్ని తినొచ్చు. మ్మ్. ఏదైనా ఎక్కువ తింటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పపాయ కూడా ఒకే రోజుకి 3-4 ఫుల్ పపాయాస్ తింటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. పపాయాలో దెర్ ఇస్ అన్ ఎంజైమ్ విచ్ కెన్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్. సో అది చిన్న క్వాంటిటీస్లో లైక్ 3-4 పీసెస్ ఒక చిన్న కప్పు తింటే ఏం కాదు. 3-4 పపాయాస్ తింటే ఒక రోజులో ఎస్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఏదైనా మోడరేషన్లో అన్ని తినొచ్చు. సో చాలా మంది అమ్మాయిలు పీసీఓఎస్ రీసెంట్ టైమ్స్ లో మనం 100 మెంబర్స్ లో ఈజీగా 70 మెంబర్స్ 30 మెంబర్స్ వరకు చూస్తున్నాం. 30 to 70 మిడిల్ లో చూస్తున్నాం. సో అలాంటి వారికి అందరిలో హై రిస్క్ అని చెప్తారా? అలా ఏమి ఉండదు. ఎందుకంటే పీసీఓడి ప్రెగ్నెన్సీకి ముందు ఉండే కండిషన్. ప్రెగ్నెన్సీ వచ్చాక పీసీఓడి ఉండదు. బికాస్ హార్మోన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. పీసీఓడి హార్మోన్స్ ఉండవు ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళందరికీ హై రిస్క్ ఏమి ఉండదు. పీసీఓడి ఉమెన్ జనరల్లీ మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఉండటం వల్ల డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. అంతేగాని పీసీఓడి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు జనరల్లీ. ఓకే. సో అయితే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కానింగ్స్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి హై రిస్క్ అని తెలిసిన తర్వాత. మేము చెప్పింది చేస్తే చాలా ఎక్కువ చేసుకోక్కర్లేదు. ఓకే. నైస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏ విధంగా తీసుకోవాలి ఫుడ్, ఏ విధంగా లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.